సో గైస్ అందరు ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ రోజు అయితే కొంచెం తక్కువ వాల్యూమ్ లో అయితే వర్కౌట్ చేద్దాం, ఎందుకంటే నా లాస్ట్ 10 days నుండి నాది స్లిప్ సైకిల్ అయితే సరిగ్గా లేదు. మరి ఇప్పుడు ఒక 3 days వాల్యూమ్ కొంచెం తక్కువ అయితే చేస్తాను. సో 3 days తర్వాత మనం ఒక కొత్త వర్కౌట్ స్పిల్ట్ అయితే నేను ఆలోచించున్నాను. సో నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను చెప్తాను, అంటే ఆ వర్కౌట్ స్పిల్ట్ ఏంటి, మరి నేను ఏ టైప్ లో అది డిజైన్ చేసి ఉన్నాను అండ్ ఏ టైప్ వర్కౌట్ చేస్తాను అన్ని మీకు వచ్చే వీడియోలోనే అన్ని చెప్తాను. అయితే ఇప్పుడైతే మనం ఈ రోజు అయితే బ్యాక్ అండ్ బైసెప్స్ ఉన్నదన్నమాట. బ్యాక్ బైసెప్స్ మరి రేర్ డెల్ట్ అయితే ట్రైన్ చేద్దాం, ఎందుకంటే నేను ఇప్పుడు పడుకోవట్లేదు అనమాట. నేను లేట్ గా పడుకుంటున్నాను. సో లేట్ గా పడుకోవడం వల్ల కొంచెం ఫటిగ్ ఎక్కువ వస్తుంది, మరి సోర్నెస్ అవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. సో ఇప్పుడు 3 days కానీ వాల్యూమ్ కొంచెం తక్కువ చేసి ట్రైన్ చేస్తే మనకి కొంచెం రికవరీ కొంచెం బాగా అవుద్ది. 3 days తర్వాత అయితే మనం మళ్ళీ ఆ సేమ్ ఇంటెన్సిటీ సేమ్ సెట్స్ తోని చేద్దాం. వెళ్దాం, లెట్స్ గో. అండ్ ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు కొంచెం అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, మనది ఇక్కడ ఆల్రెడీ వేడి స్టార్ట్ అయిపోయింది. సో క్లైమేట్ చేంజ్ అవుతే ఏంటంటే మన బాడీ కొంచెం వేరేలాగా రియాక్ట్ చేస్తుంది. సో దానికి సెట్ అవునడికి మనకు ఒక 1 week to 10 days పడుతుంది అనమాట. సో అందుకోసం నాకు కొంచెం కొంచెం అంటే లోగా ఫీల్ అవుతుంది మేబీ. సో వెళ్దాం, మనం ఈరోజు బ్యాక్ బైసెప్స్ ట్రైన్ చేద్దాం. సో లెట్స్ గో. ఈరోజు వర్కౌట్ ఏదైతే ఉండాలో అంతా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వెళ్దాం ఇంటికి. మరి ప్రోటీన్ తాగేసి ఇంటికి బయలుదేరదాం. సో లెట్స్ గో. జిమ్లో ఎవరు మళ్ళీ లేరు, వచ్చినప్పుడు చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు ఎవరు మళ్ళీ లేరు, మనమే అవుద్ది. అలా ఉండాలి మరి మనతో. ఈరోజు వర్కౌట్ అయితే పూర్తి అయిపోయింది. నేను మీకు ఒక మాట చెప్తాను,
ఏంటంటే అది మీకు ఎప్పుడైనా కొంచెం లో ఫీల్ అయ్యింది, రికవరీ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక 2-3 డేస్ అంటే వర్కౌట్ చేయండి. కానీ లో వాల్యూమ్ చేయండి. మీరు ఏదైతే వెయిట్ కొడుతున్నారో ఆ వెయిట్ కి తగ్గించండి. అండ్ ఏ రెప్స్ కొడుతున్నారో ఆ రెప్స్ సేమ్ ఉంచండి. కానీ వెయిట్ తగ్గించండి. లైక్ మీరు 100 డెడ్ లిఫ్ట్ కొడుతున్నారు అంటే మీరు 60, 70 మ్యాక్స్. ఓకేనా? సో అలాగ ఒక 2-3 డేస్ చేస్తే ఏంటంటే మీది రికవరీ ఏదైతే ఉంటదో అది కొంచెం ఫాస్ట్‌గా అవుతది. అండ్ మీకు ఆ 2-3 డేస్ కొంచెం ఒళ్ళు కొంచెం బాగా ఫీల్ అవుతుంది. మీకు గాని రికవరీ అవ్వకపోతే ఇదొక మంచి సొల్యూషన్. మీకు గాని ఇలాగైతే మీరు ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలాగున్నది ఏంటి. అండ్ ఇప్పుడైతే నేను టెర్రస్ మీద షూట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని టైంలో రూమ్‌లో షూట్ చేయడం అయితే పాసిబుల్ అయితే కాదు. కెమెరా పట్టుకొని నా షోల్డర్ అయితే పెయిన్ అయిపోతుంది. మీకోసం అయితే అంతకి చేస్తా గానీ. నెక్స్ట్ ఏంటంటే నేనిప్పుడు నెక్స్ట్ అంటే నాది ఇప్పుడు ఈ లో వాల్యూమ్ ట్రైనింగ్ తర్వాత నేను ఇది చేంజ్ చేస్తాను. నేను నా వర్కౌట్ స్ప్లిట్ అయితే చేంజ్ చేస్తాను. సో అది ఏంటుంటది, ఏంటి లేదు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను అంత ఏంటంటే స్క్రిప్ట్ అవన్నీ ఏమి రావట్లేదు. సో నేను ఎలాగైతే వర్కౌట్ స్ప్లిట్ అయితే అంటే చేంజ్ చేస్తానో సో అప్పటికి అంతా అంటే ఒక లైనప్ మీద ఉంటది. మీకు ఏంటేంటి చెప్పాలి, ఏంటి లేదు నేను అన్నీ డిసైడ్ చేస్తాను. సో ఒక బిగినర్ లెవెల్‌లో అన్నీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో నేను మళ్ళీ అంత నేర్చుకుంటున్నాను. నేను ఏదైతే నేర్చుకుంటున్నానో మీకు అవన్నీ చెప్తాను. ఏవెలా ఫాలో చేయాలి అండ్ నాది మిస్టేక్‌లు ఏంటేంటి ఉంటివి, మీరేవి చేయకూడదు దాంట్లో నుండి నేను అన్నీ చెప్తాను. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ నైట్.